మహర్షి వాల్మీకి నారదుల వారిని ధ్యానించారు. నారద మహర్షి ప్రత్యక్షమైనారు. ఆయనను వాల్మీకి ముని ఇలా అడుగుతున్నారు. మహాతపస్శాలి, నిరంతర వేదాధ్యయనమునందు ఆసక్తి కలవాడు, వాక్కును తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, మునులలో గొప్పవాడైన వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించెను. ముని ప్రశ్నకు నారదుల వారు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. ఓ మహర్షి, నీవు అడిగిన గుణములతో కూడిన ఒకే ఒక మహాపురుషుని గురించి నీకు తెలియజేస్తాను. సావధాన చిత్తంతో వినవయ్యా. ఇక్ష్వాకు వంశ ప్రభువులలో రాముడు అనే పేరుగల మహాపురుషుడున్నాడని జనులంతా విని ఉన్నారు. ఆయన కాంతిమంతము, శక్తివంతము అయిన శరీరం కలిగి అన్ని ఇంద్రియములను తన వంశంలో ఉంచుకొన్నవాడు. ఆయన బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సర్వశాస్త్ర పాండిత్యము, మహాదైశ్వర్యము కలవాడు. ఆయన రూపం చూడచక్కనిది, మనోహరమైనటువంటిది. ఏ శరీర భాగం ఎంత ఉండాలో అంత కొలిచినట్టుగా సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఉన్నతమైన మూపులు, వాటి ఎముకలు బయటకు కనపడవు. ఎంత పెద్ద విల్లునైనా మోయగల మూపులివి. మోకాళ్ళ వరకు వేలాడే బాహువులు, శంఖం వంటి కంఠము, ఎత్తైన చెక్కిళ్ళు, విశాలము కఠినము అయిన వక్షస్థలము, సర్వలక్షణ శోభితమైన శిరస్సు, చూడగానే ఆకర్షించి చూపులు కట్టిపడవేయగల మనోహర సుందర రూపము, అంతర్గత శత్రువులను బాహ్య శత్రువులను మర్దించినవాడు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు అంతర్గత శత్రువులు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, సమస్త ప్రాణకోటిని కాపాడుతూ ధర్మాన్ని పరిరక్షించేవాడాయన. వేద వేదాంగ రహస్యములు, ధనుర్వేదము ఆయనను కరతలామకలము. తల్లి కౌసల్య ఆనందాన్ని పెంపొందించేవాడు. సముద్రమంత గాంభీర్యము కలవాడు, హిమాలయమంత ధైర్యము కలవాడు. లోకంలోని నదులన్నీ ఏ విధంగా అయితే సముద్రాన్ని చేరటానికి ఆరాటపడుతూ పరుగులు పెడుతుంటాయో, అదేవిధంగా లోకంలోని సమస్త మునులు, నాగరికులు, సమస్త ప్రాణికోటి ఆ మనోహర సౌందర్యమూర్తిని కనులారా దర్శించి తరించాలని ఆయన ఉన్న చోటికి ఉరుకులు పరుగుల మీద వెళుతుంటారు. ఆయనే శ్రీరాముడు.